హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సైద్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 5 రూపీ నోట్ గురించి మాట్లాడుతున్నాము. ఈ 5 రూపీ నోట్ వచ్చేసి మనకు 1950 నుంచి 1907 వరకు సేమ్ ఇదే మోడల్, ఇదే డిజైన్తో ఈ నోట్ అనేది చెల్లుబాటులో ఉండేది. సో ఈ 5 రూపీ నోట్లో వచ్చేసి ఇది స్టార్టింగ్ నోట్, అంటే దీని తర్వాతనే మనకు ఇక్కడ నుంచి 5 రూపీ నోట్ అనేది స్టార్ట్ అవుతా వచ్చింది. ఈ నోట్ వచ్చేసి దీని సైజ్, ఇప్పుడు దీని మ్యాటర్ చూసుకున్నట్టయితే మనకు దీని సైజ్ వచ్చేసి 127/73 mm వస్తుంది. ఈ నోట్ వచ్చేసి ప్రజెంట్ చెల్లుబాటులో లేదు. చాలామంది అనుకుంటూ ఉంటారు ఇది చెల్లుబాటులో ఉందేమో అని. ఇదైతే కానీ చెల్లుబాటులో లేదు. సో ఈ నోట్ని చూసుకున్నట్టయితే గ్రీన్ అండ్ బ్రౌన్ కలర్ని యూజ్ చేశారు. మ్యాక్సిమం ఈ నోట్లో వచ్చేసి గ్రీన్ అండ్ బ్రౌన్ కలర్ అనేది యూజ్ చేయడం జరిగింది. సో అది ఫ్రెండ్స్, ఇంకా మనం ఒకసారి నోట్ని అబ్జర్వ్ చేసినట్టయితే కనుక ఇది ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని, దాని కిందనే వచ్చేసి మనకు 8 మన ఇండియన్ లాంగ్వేజెస్ అనేవి ఉంటాయి. సో దీని డిజైన్ ప్యాటర్న్ అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇది రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు విండోలో మనకు అశోక సింబల్ 3 లైన్ అనేది వాటర్ మార్క్ టైప్లో ఇవ్వడం జరిగింది. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుంది కదా. సో ఆ విధంగా ఉంది. అలాగే దాని పక్కన చూసుకున్నట్టయితే ₹5 అని కింద మనకు జింకలు అనేటివి 3 ఇవ్వడం జరిగింది. అలాగే లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు ఆర్బీఐ లోగో అనేది ఉంది. సో అలాగే మనము ఇంకొక సైడ్ చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ సేమ్ వాటర్ మార్క్తో విండో అనేది ఉంది. సో అలాగే సెంటర్లో చూసుకున్నట్టయితే మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కింద చూసుకున్నట్టయితే 5 రూపీస్, కింద చూసుకున్నట్టయితే మనకు సీరియల్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. సో రైట్ సైడ్ వచ్చేసి మనకు అశోక 3 లైన్ సింబల్ అనేది కానీ ఉంది. సో అది ఫ్రెండ్స్, ఇంకా మనం దీని వాల్యూ చూసుకున్నట్టయితే నేను ఇప్పటి నుంచి మీకు ఒకవేళ మనకు ఇంటర్నెట్లో అవైలబుల్గా ఉంది అంటే కనుక నేను మీకు ఖచ్చితంగా స్క్రీన్ షాట్ పెడతాను దాని వాల్యూ. చాలామంది ఏం చేస్తున్నారంటే కనుక ఏదో నేను తమాషాగా చెప్తున్నాను, లేదంటే కనుక కావాల్సిందిగా నేను తక్కువ రేట్ చెప్తున్నాను అనుకుంటున్నారు. నేను ఎట్లా అంటే కన్నా కొందరికి నేను ఎక్కువ ఆశ కల్పించాను. అంటే నేను ఇప్పుడు సపోజ్ ఒక 100 రూపాయలు చెప్పానంటే కన్నా అది మీకు మార్కెట్లో 150 కానీ జరగచ్చు. అది ఎప్పుడు మీకు వచ్చిందంటే కానీ ఇంకా సంతోషం కదా. ఇప్పుడు మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఉండరు. ఇప్పుడు సపోజ్ ఏదో ఒక హీరో సినిమా వచ్చిందంటే కన్నా చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని పోతారు మీరు. కానీ అక్కడ ఏం జరగలేదంటే కన్నా అబ్బాయి మేము ఇంత పెట్టుకున్నాం, అట్లా అనుకున్నాం, ఇట్లా అనుకున్నాం, కాలేదు, అది ఇది అని అనుకుంటూ ఉంటారు. సో అది ఫ్రెండ్స్, నేను ఏది ఉన్నా కానీ కొద్దిగా తక్కువ చెప్తాను, ప్లస్ కరెక్ట్ రేట్ చెప్తాను. నేను అది మార్కెట్లో ఎక్కువ జరుగుతూ ఉండొచ్చు, కానీ ఎవడైనా కొనాలనుకుంటే కన్నా దీన్ని ఎక్కువైనా పెడతాడబ్బా. అది డిమాండ్ని బట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది. మీరు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకొని. నేను ప్రతిదీ మీకు చెప్తూ ఉంటాను. ఆ మ్యాటర్ అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. ఓకేనా? సో అది మనం దీని వాల్యూ చూసుకున్నట్టయితే మనకు 600 వరకు మనకు దీని వాల్యూ అనేది ఉంటుంది. సో అది ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నాను. ఈ వీడియో నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.